నేను చివరిగా 3 డిమాండ్లు మా పత్రికా సోదరులకు నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పత్రికల ద్వారా నేను ముగిస్తాను. నంబర్ 1, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, వ్యవసాయదారుల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ ప్రభుత్వం కోడ్ రాకముందే మార్చి 14 కోడ్ వస్తుంది అంటున్నారు. ఇయాలను రేపు జీవోది 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి మీ అందరి హర్షధ్వానాల మధ్యన డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండుతున్నాయి. మరి ఎండిపోయిన పంటలు ఏవైతున్నాయో ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మూడవది, మీరు రైతు బంధు ఇస్తలేరు, కరెంట్ సక్కగా ఇస్తలేరు కాబట్టి రైతుల అవస్థల్లో ఉన్నారు. మళ్ళా రుణగ్రస్తులయ్యే ప్రమాదం ఉన్నది, అప్పుల పాలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన మాట 3 నెలల కింద 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. నేను 3వ డిమాండ్ పెడుతున్నా, వెంటనే 2 లక్షల రుణమాఫీ కూడా ప్రారంభించాలి. వెంటనే రైతులకు, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ నేను చివరిగా 3 డిమాండ్లు మా పత్రికా సోదరులకు నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పత్రికల ద్వారా నేను ముగిస్తాను. నంబర్ 1, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, వ్యవసాయదారుల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ ప్రభుత్వం కోడ్ రాకముందే మార్చి 14 కోడ్ వస్తుంది అంటున్నారు. ఇయాలను రేపు జీవోది 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి మీ అందరి హర్షధ్వానాల మధ్యన డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండుతున్నాయి. మరి ఎండిపోయిన పంటలు ఏవైతున్నాయో ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మూడవది, మీరు రైతు బంధు ఇస్తలేరు, కరెంట్ సక్కగా ఇస్తలేరు కాబట్టి రైతుల అవస్థల్లో ఉన్నారు. మళ్ళా రుణగ్రస్తులయ్యే ప్రమాదం ఉన్నది, అప్పుల పాలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన మాట 3 నెలల కింద 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. నేను 3వ డిమాండ్ పెడుతున్నా, వెంటనే 2 లక్షల రుణమాఫీ కూడా ప్రారంభించాలి. వెంటనే రైతులకు, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ